శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మీనరాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు చాలా వరకు వీళ్ళకి గత ఒక 3.5 సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందుల నుంచి చాలా వరకు పరిష్కారం అనేది మీకు లభించినట్టే. అయితే దీన్ని మీరు సద్వినియోగపరచుకోవలసి ఉంటుంది. అంటే కొన్ని బలహీనతలను, కొంత స్నేహాన్ని, కొన్ని అలవాట్ల మీరు బలవంతంగా వాటిని విడిచిపెట్టి బయటికి రావాల్సి ఉంటుంది. సో అక్కడ వాటి నుంచి బయటపడినప్పుడే మీ జీవితం మళ్ళా తిరిగి పుంజుకొని కొత్త జీవితం వైపు అడుగులు వేసే అవకాశం ఉన్నది. అంటే ప్రస్తుతం ఈ మీనరాశిలో శనిగ్రహ సంచారంతో పాటు జన్మశని ప్రభావం, శని వక్రగమనం పొందడం వలన జరిగిన సంఘటనలే పదే పదే జరుగుతూ ఉంటాయి. ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ చివరికి ఆ పని మొదటికి రావడం జరుగుతుంటుంది. ఏదో ఒక బలహీనత నుంచి బయటపడదామంటే అది మరింత బలపడి మిమ్మల్ని గట్టిగా పట్టుకొని వదలలేని స్థితిగా రావడం జరుగుతూ ఉంటుంది. గట్టి ప్రయత్నం చేస్తే తప్ప మీరు దాని నుంచి బయటపడలేరు. ఉదాహరణకి కేవలం లేట్గా లెగుస్తున్నారు, ఉదయం 10-11 గంటలకు లెగుస్తున్నారు, పోనీ ఎర్లీగా లెగుద్దామంటే అది మీ వల్ల అవడం లేదు. అంటే ఇలాంటివి ఇంకా కొన్ని ఉంటాయి. బట్ మీరు వాటి నుంచి కష్టపడన్నా బయటపడితే ఆటోమేటిక్గా మీ జీవితం కొత్తగా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. సో జ్యోతిష శాస్త్రంలో ఎలా ఉంటుందంటే, ఒక రాశిలో ఒక పాపగ్రహం ఉన్నప్పుడు ఆ పాపగ్రహాన్ని ఒక శుభగ్రహం చూస్తే కంప్లీట్గా మీరు ఆ పాప ఫలితాల నుంచి, ఆ బలహీనతల నుంచి 100కి 100 బయటపడతారు. అదే రాశిలో శుభగ్రహం ఉన్నప్పటికీ కూడా పాపగ్రహ వీక్షణ ఉంటే కంప్లీట్గా మీరు దాని నుంచి బయటపడలేకపోతుంటారు. అంటే వీక్షణకి, దృష్టికి అంత బలం ఉంటుంది. ప్రస్తుతం మీ రాశి మీద రాశ్యాధిపతి గురువు యొక్క దృష్టి పడుతుందంటే మీరు ఎంతో అదృష్టవంతులై ఉంటారు. చిన్న ప్రయత్నంతో పెద్ద ప్రయోజనం పొందవలసి ఉంటుంది. సో దీంతో పాటుగా మీకు 12వ స్థానంలో రాహుగ్రహ సంచారం చాలా వరకు మీరు బయట పడాలన్నా కూడా ఆ సమయానికి బయటపడకుండా ఎవరో ఒకరు మీకు ఒత్తిడి చేయడమో, ఆ సమయం రాగానే మిమ్మల్ని ఆ ట్రాప్లోకి లాగడమో జరుగుతుంటుంది. కాబట్టి బట్ ఏదైనా ఈ రాశి వారు గట్టిగా ప్రయత్నం చేసి మీ బలహీనతల నుంచి బయటపడితే 100కి 100 అతి తొందరలోనే మీ జీవితంలో కొత్త సక్సెస్ని పొందబోతున్నారు. ఇప్పుడు ప్రధానంగా ఈ సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి శుక్రుడు మీకు అష్టమ స్థానంలోకి, స్వక్షేత్రంలోకి రావడం జరిగింది. అంటే సప్తమానికి ధనస్థానం, అష్టమ స్థానం. అంటే ఈ వైవాహిక జీవితంలో ఆర్థిక పరంగా మీకు అనుకూలత ఏర్పడుతుంది. సడన్గా మరి స్త్రీలకి ఇది మరింత అదృష్టాన్ని కలిగిస్తుంటుంది. మగవాళ్ళకి కూడా ఒక స్త్రీ ద్వారా మీకు ఒక శుభవార్త కలిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మీకు కొంత అనుకూలత ఏర్పడుతుంది. జీవితంలో పోగొట్టుకున్నవి తిరిగి సాధించగలిగే అవకాశం ఉంటుంది. అంటే అష్టమంలో ఒక శుభగ్రహం వచ్చినప్పుడు ఒక శుభవార్త మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ తీసుకుంటుంది. ఇది కూడా మీకు గురువు, శుక్రుడు 2 గ్రహాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఇక ప్రధానంగా మనకి 6వ స్థానంలో రవి బుధుల కలయిక. ఇది ఇంటర్వ్యూలో విజయాన్ని, శత్రువులపై సక్సెస్ని, కోర్టు సమస్యల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడవేస్తూ ఉంటుంది. బట్ ఏదైనా 7వ తారీఖు సెప్టెంబర్ తర్వాత బుధుడు స్వక్షేత్రంలోకి ఉచ్చస్థితిలోకి రావడం, ఏర్పడినటువంటి భద్రమహాపురుష యోగ ప్రభావంతో మీ జీవిత భాగస్వామికి ఒక శుభం, ఇంప్రూవ్మెంటు, డెవలప్మెంట్ కలుగుతుంది. అలాగే రవి కూడా మనకి 7వ స్థానంలోకి వస్తాడు సెప్టెంబర్ 17 తర్వాత. ఇవన్నీ కూడా మీ జీవితంలో తిరిగి ఒకటి పోగొట్టుకున్నవి తిరిగి మీ జీవితంలో రావడం, అన్ని విధాలా కూడా మీకు ఈ పుంజుకునే శక్తి లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఎంత గొప్ప అవకాశాలు జాతకంలో ఉన్నా, జన్మ జాతకంలో మీరు పుట్టినప్పుడు ఎంత అదృష్టవంతులైనా ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఆ ఫలితం మనం పొందడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఫలితం అన్నది రావాలంటే మాత్రం కష్టపడవలసి ఉంటుంది. బట్ ఇలాంటి శని, రాహు లాంటి పాపగ్రహాలు రాశిని గట్టిగా పట్టి పీడిస్తున్నప్పుడు మరింత ఎక్కువ ప్రయత్నం చేయవలసి ఉంటుంది. సో ఏదైనా ఈ రాశి వారికి కొంతవరకు గురువు భాగ్య దృష్టితో రాశిని వీక్షించడం వల్ల అలాగే మీకు అదృష్టం వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే గురువు
ఏ రాశిలో ఉంటే ఆ రాశి కన్నా ఏ భావాన్ని ఏ రాశిని చూస్తాడో దానికి మరింత ఫలితం రావడం జరుగుతుంది. మరి గురువు ఇప్పుడు ఉచ్చస్థితిలో ఉండడం అన్నది ఈ మీనరాశి వారికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మరి కుజగ్రహం ప్రస్తుతం చతుర్థ స్థానంలో ఉన్నాడు. భాగ్యాధిపతిగా చతుర్థ స్థానంలో మీకు సెప్టెంబరు 18 వరకు ఉంటాడు. కాబట్టి స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఏదో ఒక ఆస్తి, ఒక సైటో ఇల్లో పొలమో ఆస్తితో మీ పేరుకి రాబోతుంది. అంటే పెద్దల పేరుతో ఉన్నటువంటి స్థిరాస్తి మీరు సంపాదించుకుంటూ ఉంటారు. అలాగే చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు 10, 11 స్థానాన్ని వీక్షిస్తుంటాడు. సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలన్నా రవి యొక్క అనుగ్రహం ఉండాలి, కుజగ్రహం అనుగ్రహం ఉండాలి. అంటే ప్రభుత్వ ఉద్యోగం కాదు, అంటే హోదా కలిగిన ఏ ఉద్యోగం రావాలన్నా ఈ స్థితి కనబడుతూ ఉంటుంది. మరి రవి 6వ స్థానంలో ఉంటే కుజుడు 10వ స్థానాన్ని 11వ స్థానాన్ని వీక్షించడం వల్ల కంప్లీట్గా మీరు సిన్సియర్గా చేసే ఉద్యోగ ప్రయత్నాలు 100కి 100 పాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. అలాగే గతంలో పోగొట్టుకున్న ఉద్యోగం కూడా తిరిగి పొందే అవకాశం ఉంది. అయితే ఈ రాశి వారు కంపల్సరిగా రాహు మరియు శని గ్రహాలకి పరిహారం చేసుకుంటే మీ జీవితంలో ఎదురవుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ నెలలో ప్రధానంగా మనకి ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు, వివాహం కాని కన్యలు, ప్రధానంగా విద్యార్థులు ఈ నెలలో వచ్చే అంటే సెప్టెంబర్ 14వ తారీఖున వచ్చే వినాయక చవితి కంప్లీట్గా మీరు ఈ వినాయక చవితి చేసుకోవాల్సి ఉంటుంది. అది సమూహంగా చేసుకుంటారో ఇండిపెండెంట్గా చేసుకుంటారో ఏదైనా ఒక టెంపుల్లో పాల్గొని ఆ వినాయక చవితి కంప్లీట్గా మీరు చేసుకొని ఆ విధి విధానంగా ఆ వ్రత కథ వినడం, అది ఫాలో అవ్వడం వల్ల మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు ఎదురవుతున్నటువంటి అన్ని ఆటంకాల నుంచి సంపూర్ణంగా బయటపడడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమందికి ఏదో కారణాల వల్ల ఏదో మాకు అడ్డొచ్చిందండి, మా వాళ్ళు ఎవరో కాలం చేశారు, మైల్లో ఉన్నాం అనుకుంటారు. అటువంటివన్నీ కూడా మీరు పక్కన పెట్టి చక్కగా ఈ వినాయక చవితి వరకు మాత్రం మీరు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు, కంప్లీట్గా చేసుకోండి. ప్రధానంగా కేతుగ్రహ దోషం ఉన్నవాళ్ళు, అంటే కేతు దోషం ఎలా ఉంటుందంటే అన్ని అవకాశాలు ఉంటాయి, బట్ ఏమీ చేయలేకపోతుంటాం. మనతో చుట్టూ ఉన్నవాళ్ళు, మనతో చదువుకున్న వాళ్ళు చాలా గొప్పగా వెళ్తుంటారు, మనం ఎందుకు పనికి రాకుండా వేస్ట్గా ఉండిపోతూ ఉంటాం. అంటే మీ సలహాతో మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్తుంటారు. ఎక్కువ కేతువు అబ్స్టాకిల్ కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా కేతువు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహాన్ని పాడు చేస్తుంటాడు. శనితో కలిస్తే ఉద్యోగం రాకుండా చేస్తాడు, శుక్రుడితో కలిస్తే పెళ్ళి అవ్వకుండా చేస్తూ ఉంటాడు. సో అటువంటి దోషం ఉన్నవాళ్ళు, అంటే పెళ్ళి కానీ నిరుద్యోగం కానీ ఆర్థికంగా ఉన్నవాళ్ళు కంప్లీట్గా ఈ వినాయక చవితి పాల్గొని వీలైతే ఉండ్రాళ్ళతో స్వామికి అభిషేకం చేయడం కానీ, ఉండ్రాళ్ళతో హోమం చేయడం కానీ, భక్తులకి ఉండ్రాళ్ళు పంచిపెట్టడం వల్ల కంప్లీట్గా మీ యొక్క సమస్య ఏదైనా సరే సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా ప్రతి ఒక్కరి జన్మజాతకంలో ఈ పితృదోషం అని ఏర్పడుతూ ఉంటుంది. అంటే రవి రాహుతో కలిసి ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న, శనితో కలిసి ఉన్న పితృదోషం ఏర్పడుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే మీ వ్యక్తిగత జీవితంలో అభివృద్ధికరంగా లేకపోవడం, అలాగే మీ తండ్రి గారు ఇబ్బంది పడుతుంటారు, మీకు పుట్టిన మగపిల్లలు ఇబ్బంది పడుతుంటారు, కొంతమందికి మగ సంతానం కలగడం కష్టం అవుతుంటుంది. కలిగినప్పుడు కూడా వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారవుతుంటారు. సో అటువంటి ఈ పితృదోషం ఉన్నవాళ్ళు రేపు సెప్టెంబర్ 27వ తారీఖున ఏర్పడినటువంటి మహాలయ పక్షాలు, దాంట్లో పితృపక్షాలు అని కూడా అంటారు, ఆ 15 రోజుల పాటు ఉండే ఆ సమయంలో మీరు ఏదైనా ఒక గోశాలలో ఒకటేమో గోధుమలు, 2 మినువులు, 3 ఉలవలు, ఈ 3 మీరు నానబెట్టిని, అంటే మీరు కేజీ నానబెడతారో 100 గ్రాములే నానబెడతారో మీ ఇష్టం. కానీ ఈ 3 దినుసులు నానబెట్టి ఒక మంచి ఇస్తరాకులో పవిత్రంగా ఈ గోవుకి ఆహారంగా పెట్టడం వల్ల టెంపరీగా మీ పితృదోషం అన్నది పరిహారం అవుతూ ఉంటుంది. కొన్ని సమస్యలకు మీరు పరిహారం కూడా పొందవచ్చు. బట్ ఏదైనా మీ యొక్క కష్టాల నుంచి బయటపెట్టే నెల మనకి ఈ భాద్రపద మాసం ప్రధానంగా వచ్చే వినాయక చవితి, అలాగే మహాలయ పక్షాలు. అయితే కామన్గా దీంతో పాటుగా ఏదో ఒక టెంపుల్లో ఎవరో ఒకరికి, అంటే బ్రాహ్మణులకో ఇంకోళ్ళకో అనే కాదు, ఎవరు మీ యొక్క పోయిన వాళ్ళు, అంటే మీ పెద్దవాళ్ళ ఏజ్లో ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి, అంటే తండ్రి గారు ఓ 60 ఇయర్స్లో చనిపోయారు, లేదంటే ఒక 50 ఇయర్స్లో చనిపోయారు, ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి సరిపోయే విధంగా మీ నాన్నగారు ఎటువంటి బట్టలు ధరించారు, లేదా మీ తాతగారు ఎటువంటి బట్టలు ధరించారు,
అటువంటి వస్త్రాలు వారికి సమర్పించి చక్కగా భోజనం పెట్టండి. వారికి ఏ అలవాట్లు ఉన్నా ఏం మగవాడం అక్కర్లేదు, అవి కూడా పెట్టండి. సిగరెట్ అలవాటు ఉంటే సిగరెట్ ఇవ్వచ్చు, ఇంకోటి అలవాటు ఉంటే ఇంకోటి ఇవ్వచ్చు, మాంసం తింటే పెట్టచ్చు. ఆ విధంగా ఎవరికైతే మీరు ఉన్నారో పెద్దవాళ్ళు అంటే పితృదేవతలు, వాళ్ళ ఏజ్లో ఉన్న వాళ్ళకి, స్త్రీలైతే తల్లిగారికో అమ్మమ్మ గారికో అత్తగారికో, ఆ వయసులో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎటువంటి వస్త్రాలు ధరించారో అటువంటి ఖరీదైనవి వస్త్రాలు ధరించి ఆహారం పెట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా అనేక రకాలుగా ఈ పితృదోషానికి పరిహారం ఉంటాయి. బట్ ఎవరికి తోచిన విధంగా పితృదోష పరిహారం చేసుకోవడం మంచిది. అలాగే ప్రతి నిత్యం సూర్యభగవానుని నమస్కరిస్తూ ఆదివారం నియమంగా ఉంటూ, అలాగే సూర్యుడు రాశి మారినప్పుడల్లా ఆ రోజు ఉపవాసం ఉంటూ విధి విధానంగా ఆ సూర్య సంక్రమణం పాటించడం వల్ల కూడా మీలో ఉన్నటువంటి ఈ పితృదోషాలు అవి పోయి చాలా మంచి లైఫ్ పొందడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.